TS99 కి స్వాగతం. వికారాబాద్ జిల్లా ఈ నెల 24న స్పీకర్ ప్రసాద్ కుమార్ చేతుల మీదుగా వికారాబాద్ మున్సిపల్ పరిధిలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేయనున్నట్లు మున్సిపల్ చైర్మన్ మంజుల రమేష్ తెలిపారు. మున్సిపల్ కార్యాలయంలో నిర్వహించిన సాధారణ సమావేశం అనంతరం ఆమె మీడియాతో మాట్లాడారు. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కానివ్వండి, మన గౌరవ స్పీకర్ ప్రసాద్ అన్న కూడా ఎంత మంచిగా అంటే మున్సిపల్ని మంచి ముందుకు తీసుకెళ్లాలి, డెవలప్మెంట్ చేయాలి అనే దిశగా కృషి చేయడం జరిగింది. ఖజానా ఖాళీ ఉండడము, ఆర్థికంగా బాగా ఇబ్బందులు ఉండటంతో సాధ్యం కాలేదు. కానీ ఈ రోజు చూసుకుంటే మనకి 60 కోట్లు TUFIDC ద్వారా శాంక్షన్ చేయడం జరిగింది. ప్రసాదన్న సహకారంతో, అంటే ప్రసాదన్న బాగా ఇనిషియేట్ గా తీసుకొని హయ్యర్ ఆఫీసర్స్ కి లెటర్స్ పెట్టి పర్సనల్ గా కాల్ చేసినందుకు మన మున్సిపాలిటీకి 60 కోట్లు అయితే శాంక్షన్ రావడం జరిగింది. ఇప్పుడు 24వ తారీఖు అవన్నిటికీ కూడా ఫౌండేషన్ స్టోన్స్ వేసుకుంటున్నాం అన్న చేతుల మీదుగా. ఇంకొకటి 12 కోట్ల రూపాయలు అమృత్ 2.0 కింద సెంట్రల్ ఫండ్, అది కూడా మన మున్సిపాలిటీకి రావడం జరిగింది. దీని కింద ఎట్లా అంటే వాటర్ సప్లై, ప్యూర్లీ వాటర్ సప్లై కోసమే యూజ్ చేయాలి. ఇది ఒక పెద్ద ఓవర్ హెడ్ ట్యాంక్ రామయ్యగూడలో అక్కడ వేయడం జరుగుతుంది. ఇంకోటి అక్కడ నుంచి 24 కిలోమీటర్ల పరిధిలో ఉన్న మొత్తం అన్ని వార్డులలో ఎక్కడెక్కడైతే వాటర్ సప్లై పైప్ లైన్స్ లేవో అక్కడ వేయడం జరుగుతుంది. అది కూడా గౌరవ స్పీకర్ ప్రసాద్ అన్న చేతుల మీదుగా. ఇంకొకటి UPHC ఉంటుంది, అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్. ఇది కూడా 1,42,00,000 శాంక్షన్ కావడం జరిగింది. దీంతో కూడా మనము ప్రైమరీ హెల్త్ సెంటర్ అనేది శంకుస్థాపన అయితే చేస్తాము. ఈ 60 కోట్లు కూడా మేజర్ గా అంటే ప్రతి కౌన్సిలర్స్ దగ్గరికి మన మున్సిపల్ స్టాఫ్ ని పంపించి ప్రపోజల్స్ అయితే తీసుకోవడం జరిగింది. అన్ని కూడా కౌన్సిలర్స్ ఏదైతే ప్రపోజల్స్ పెట్టిందో అవి మాత్రమే తీసుకోవడం జరిగింది. 60 కోట్ల ఫండ్లో కూడా ఏది కూడా అంటే ఒంటెద్దు పొక్కళ్ళు కానీ కలుపుకపోకుండా చేయడం కానీ జరగలేదండి. అన్ని కూడా ఎందుకంటే ఏ వార్డులో ఏం సమస్యలు ఉన్నాయి అనేది గౌరవ కౌన్సిల్స్ కే తెలుస్తుంది కాబట్టి వాళ్ళ ప్రకారమే ప్రయారిటీ అయితే ఇవ్వడం జరిగింది. ఇంకొకటి ఏంటంటే 1-2 నెలల ముందు శాంక్షన్ వచ్చింటే ఆల్రెడీ ఇక్కడ వర్కులు అయితే స్టార్ట్ చేసుకుంటుంటే, కానీ దురదృష్టవశాత్తు అదైతే రాలేదు. కానీ మన పీరియడ్ లో అయితే 60 కోట్లకి శంకుస్థాపనలు అయితే చేస్తున్నాము. దాని తర్వాత కూడా వర్క్లన్నీ సరిగ్గా నాణ్యతగా చేస్తున్నారా లేదా అవైతే మనం పర్సూ చేయడం అయితే జరుగుతుంది. ఎందుకంటే గౌరవ స్పీకర్ గారికి మనం ఆన్సరబుల్ ఉంటాం కాబట్టి అన్న ఫస్టే చెప్పిండ్రు, అన్ని వైపులా కూడా ఎక్కడెక్కడైతే అవసరం ఉందో అది చెయ్యండి, అది కూడా నాణ్యతగా చెయ్యండి అని చెప్పడం జరిగింది. సో అన్ని కూడా మనం స్టార్ట్ చేసుకుందాము. ఇవాళ ఎజెండా విషయాలు